విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు గంట శ్రీనివాస్, పంచకర్ల రమేష్, బాబు గణబాబు. గత ప్రభుత్వంలో ఒక తప్పు జరిగింది. దాన్ని ఎలా ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించకుండా, సిగ్గు లేకుండా రాజకీయం మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 151 సీట్లు గెలిచిన ప్రభుత్వం 11 సీట్లకే పరిమితం అయ్యిందంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఈ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేనకి, టీడీపీకి చేరుకుంటున్నారు. మీరు ఏకాకిగా మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలాగా దయచేసి రాజకీయాలు చేయొద్దు. వచ్చి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తి చేశారు. మనందరికీ కూడా తెలుసు, ఏదైనా సంపూర్ణ గ్రహణాలు లేకపోతే ఏదైనా అనుకోని అపచారాలు పొరపాటు జరిగినప్పుడు సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధితో పాటు ఈ పరిసరాలంతా కూడా శుద్ధి చేసి మనం చేసిన పాపాలకు పరిహారం ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తాం. దురదృష్టం ఏంటంటే కొన్ని న్యాచురల్గా జరిగే ఉంటాయి గ్రహణాలు, అటువంటివి అవి మన చేతిలో ఉండవు. కానీ గత పాలకుల తప్పిదాలు పాప పరిహార్థం ఈరోజు సింహాచల దేవస్థానంలో ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేయాల్సి రావడం నిజంగా చాలా సిగ్గుపడాలి, బాధపడాల్సిన విషయం. ఒక్క సింహాచలమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒక శాంతి హోమం చేసి జరిగిన అపచారాలని మన్నించమని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో శాస్త్రయుక్తంగా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, మన హిందువుల యొక్క వైదిక సాంప్రదాయాల ప్రకారం మనకి దేవుడు అంటే ప్రాణంతో సమానం. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే సింహాద్రి అప్పన్న కావచ్చు, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మనకు ఎవరైతే మనం దేవుళ్ళని కొలుస్తూ పూజిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా మనకు నిత్యం మన జీవన విధానంలో ఒక భాగం. నిద్రలేసిన దగ్గర వెంటనే గోవిందానో శ్రీరామానో లేకపోతే
ఓం శ్రీ మాత్రే నమహాను అలా రకరకాల వాళ్ళ నమ్మకాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి దీన్ని నిర్లక్ష్యం అనాలా, లేకపోతే అహంకారం అనాలా, లేకపోతే ఆ కొవ్వు ఎక్కువైతే అనాలా నాకు అర్థం కట్టదు. కానీ చేసిన తప్పు మాత్రం మామూలు తప్పుతం కాదు. అందుకే నేను మొన్న ఈ సింహాచలం ప్రసాదం పరిశీలనకు వచ్చినప్పుడు నేను ఆ రోజు మాట అన్నప్పుడు కొంచెం బాధేసింది. అదే వేరే సాంప్రదాయాలు భంగగలిగే విధంగా చేస్తే అక్కడ వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అది నేను అన్న పెద్ద మాట కాదు, అది యాక్చువల్గా అది వాస్తవం. ఎందుకంటే మన భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెంకన్న స్వామి లడ్డు అంటే అది తిరుపతి వెంకన్నతో సమానం. గతంలో మేమందరం చిన్నప్పుడు ఉన్నప్పుడు తిరుపతి లడ్డు అంటే 10-15 రోజులు ఉన్నా కూడా అది తాజాదనంగా ఉండేది. అలాగే రుచి వేరేగా ఉండేది. ఆ యూనిక్ క్వాలిటీ ఇంకొక వేరే చోట దొరికేది కాదు. అటువంటి లడ్లు ఈరోజు ఎలా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క మార్కెట్లో నెయ్యి, మంచి నెయ్యి అంటే 700-800 లేదు. మొన్నే ఇక్కడ సింహాచలంలో ఒక హోమం చేశారు. మా పండితులు అడిగాను ఎంత తెచ్చారో ఏంటంటే రాజస్థాన్ నుంచి 1400 రూపాయలు తెచ్చామన్నాను నేను. మరి అటువంటిది సింహాచలం దేవస్థానానికి 341 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తూ ఉంటే అది ఎటువంటి నెయ్యో కూడా చూసుకోలేని పరిస్థితిలో ఆ రివర్స్ టెండర్ అనే ఒక మాయలో పడి దాంట్లో తక్కువ త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయితే మరీ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆయన ఎమోషనల్గా దేవుడు అంటే భక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యం దాంట్లో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ప్రాయశ్చిత్త దీక్ష దాదాపు 11 రోజుల పాటు ఆయన స్వయంగా ఆ దీక్ష చేస్తూ మొత్తం తిరుపతి కొండకి నడిచి అక్కడ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకుంటారని చెప్పని ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన దీక్షకు మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా సపోర్టర్స్ కావచ్చు, అందరూ కూడా కావచ్చు, వాళ్ళందరూ ఆ దీక్షకు మద్దతుగా ఇక్కడ ప్రాంతాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో న్యాచర్ చేసిన దేవుడు చేసినవి కాదు, కేవలం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చేసిన ఇది. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఏదైతే గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ చీఫ్ ఒక తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని పరీక్షించుకుందాం, దీన్ని సరిదిద్దుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ రాజకీయం మాట్లాడుతూ ఉన్నాం. ఇది అది కాదు, మేం కాదు, గతంలో జరిగింది అంటే అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాయంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నడవడానికి కూడా మోరల్గా అర్హుడు కాదు అనిపించే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రజలు మన అలాంటి తీర్పిచ్చారు. 11 సీట్లు 151 సీట్లతో గెలిచిన పార్టీ కేవలం 5 ఏళ్ళు తిరిగేసరికి 11 సీట్లకు వచ్చిందంటే అతను పరిపాలన ఏ విధంగా సాగిందో అర్థం చేస్తున్నారు ప్రజలు. మరి ఇలాగే ఇప్పటిలాగే కానీ ఇంకా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఆ 11 కూడా మిగిలిపోవు, చివరికి 0 సీట్లు పరిస్థితుంది. ఒక పక్క ఆయన పార్టీ నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి జనసేన, తెలుగుదేశం, బీజేపీలో చూస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చివరికి ఆయన ఏకాగ్గా మిగిలే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా సరే ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, భక్తుల మనోభావాలు, మన సెంటిమెంట్, దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దు. ఇది ఎంతో బాధాతప్త హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక సమావేశంలో దీన్ని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇది రాజకీయం కోసం కాదు. ఇప్పుడు కూడా ఇది అందరూ పార్టీలకు అతీతంగా అందరం కూడా మన దేవుడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా, భక్తిని పెంచుకునే విధంగా, మన సెంటిమెంట్ దెబ్బతినకుండా దీన్ని ఎలా గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచించి అలా చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, ఏదో రోడ్డు వర్క్ లేకపోతే బిల్డింగ్ వర్క్లో సిమెంట్ ఒక పాళ్ళు తక్కువైంది, లేకపోతే గ్రావెల్ ఒక పాళ్ళు ఎక్కువైంది, లేకపోతే కంకర తక్కువైంది అంటే అర్థం ఉంది, కొంచెం అర్థం చేసుకోగలం, సొసైటీ అట్లా అయింది. కానీ దేవుడు పెట్టే నైవేద్యం, ఆయన గర్భగుళ్ళకి ఇచ్చే దీపాలు, వాటిల్లో కూడా కల్తీ చేస్తున్నారంటే ఇది క్షమించరన్నారు. అందుకే ఈ సంరక్షణ కార్యక్రమం, దీంట్లో రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు అందరూ కూడా పాల్గొని ఆ సంరక్షణ కార్యక్రమం అలాగే శాంతి హోమంలో పాల్గొనడం జరిగింది. ఆ దేవదేవుడు అందరినీ క్షమించి మరి అందరికి కూడా మంచి కలిగించాలని కోరుకుంటున్నాను.